రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లక్ష్యంగా ఏ స్థాయికైనా చంద్రబాబు నాయుడు గారు దిగజారి వ్యవహరిస్తారు అనడానికి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం ఒకటి. అదేవిధంగా వైఎస్ కుటుంబ సభ్యులైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు విజయమ్మ గారు, అదేవిధంగా షర్మిల గారు, వీరు ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, అదేవిధంగా షర్మిల గారి మీద గతంలో సోషల్ మీడియా వేదికగా ఆమెని వ్యక్తిత్వం మీద ఒక రకంగా చాలా అవమానకరంగా వ్యవహరించినటువంటి జరిగినటువంటి ప్రచారం, దీని వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఇవాళ అనేక ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. ఇంతకు ముందే షర్మిల గారు కంప్లైంట్ ఇస్తూ తన పైన వ్యక్తిగతంగా సంబంధం లేనటువంటి, ఆధారాలు లేనటువంటి ఆరోపణలతోటి తన పరువు ప్రతిష్టల్ని బజార్కి ఇచ్చినటువంటి ఈ సోషల్ మీడియా ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను ఆధారాలతో సహా విశ్వసిస్తున్నాను అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అనేక విషయాల్ని పోలీసులు విచారణలో బయటకు తీసుకొచ్చారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి గారి అనుచరుడు స్వయంగా షర్మిల గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలకి, ఒక అప్రతిష్ట పాలు చేసేటటువంటి ప్రచారానికి దిగాడు అనేటటువంటిది ఇప్పటికే అతన్ని ఆరోపణ రుజువైంది, నిరూపణ అయింది, అరెస్ట్ కూడా చేశారు. తాజాగా హైదరాబాద్లో నందమూరి బాలకృష్ణ బిల్డింగ్, ఎన్బీకే బిల్డింగ్ అనేటటువంటిది ఆయన బాలకృష్ణ గారి సొంత బిల్డింగ్లో టీఎఫ్సి అనేటటువంటిది ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ తోటి చేస్తున్నటువంటి అరాచకాల మీద ఈరోజు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ టీఎఫ్సి మీడియా అనేటటువంటిది దొంగ సర్వేలతని ప్రచారం చేస్తూ పట్టుబడింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి సర్వేల్ని ప్రచారం చేస్తున్నటువంటి దాని మీద విచారణ జరిగితే ఇది ఎవరు చేస్తున్నారు అనేటటువంటిది లోతుల్లోకి వెళితే ఈ బాలకృష్ణ ఎన్బీకే బిల్డింగ్లో ఉన్నటువంటి ఈ సంస్థ దొంగ సర్వేలను మాత్రమే కాదు, గతంలో షర్మిల గారి మీద కూడా ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టినటువంటిది ఇదే సంస్థ అనేటటువంటిది ఇవాళ పోలీసులు నిర్ధారించుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిందో అనేటటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు ఉండకూడదు, వాళ్ళు అసలు రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక కుట్ర రాజకీయాలు 10 ఏళ్లుగా చేస్తూ ఉన్నారు. అక్కడతో ఆగకుండా వైఎస్ కుటుంబంలోని మహిళలు బయటికి రాకుండా ఒక మానసికంగా కుంగిపోయి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా నిజానికి ఇంత బూతులతోటి, ఒక అబద్ధాలతోటి అసలు ఆడవాళ్ళ వ్యక్తిత్వం మీద ఈ రకంగా ఒక రాజకీయ పార్టీనే స్వయంగా దాడికి పాల్పడ్డం అనేటటువంటిది ఇంతవరకు ఎక్కడైనా రాజకీయాల్లో చూసామని అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అనేటటువంటి కనికరం లేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటటువంటి మానవత్వం లేదు. ఒక అపోజిషన్ లీడర్, ఒక బలమైనటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనేటటువంటిది కనీసం పరిగణలోకి తీసుకోరు. అసలు ఒక పవర్ఫుల్ లేడీ, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళ అనేటటువంటిది కూడా కనీసం లేకుండా ఆమెని దిగజార్చి ఎట్లా మా చెప్పడానికి కూడా వీలు కానటువంటి భాషలో ఆమెని తిడుతూ ఈ రకమైనటువంటి ప్రచారానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, బాలకృష్ణ గారి ప్రోత్సాహం, లోకేష్ గారి కనుసన్నల్లో జరిగింది అని అంటే ఎక్కడికి పోతున్నారు మీరని అడుగుతూ ఉన్నాం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా?
ఆడవాళ్ళ గురించి మాట్లాడే నాయకులేనా మీరు? ఆ రోజు షర్మిల గారు మాట్లాడితే అసలు మేము ఏం ఎరగని నంగనాచులం అన్నట్టుగా మాట్లాడారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా. ఇటువంటివి తెలుగుదేశం పార్టీకి అంటగట్టకండి అనేటటువంటి విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? స్వయంగా మీ బాలకృష్ణ బిల్డింగ్లో ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి అంటే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి అని తెలిసి ఇప్పటిదాకా అంటే నేరాలు ఘోరాలకి ఇవాళ మీ ఇళ్ళని మీ ఆఫీసుల్ని అడ్డాగా చేసుకుంటున్నారా? సోషల్ మీడియా వేదికలుగా ఇవాళ ఒక మీడియా సంస్థకి అనుబంధంగా ఒక సోషల్ మీడియా ఆఫీసులు రన్ అవుతుంటాయి. ఆ మీడియా వేదికగానే ఆంధ్రజ్యోతిలో ఒక తప్పుడు కథనం ప్రచురితమైంది సర్వే పేరుతోటి. ఆ సర్వే సంస్థ చివాట్లు పెడితే తను కనీసం క్షమాపణ కూడా చెప్పేటటువంటి అలవాటు లేదు ఆ మీడియా సంస్థకి. పొరపాటు అయిందనేటటువంటి చెప్పే కూడా లక్షణం కూడా లేదు. మీడియా సంస్థలకు అనుబంధంగానే సోషల్ మీడియా ఆఫీసులను పెట్టి ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు, తప్పుడు ప్రచారాలు. ఇంటెలిజెన్స్ ఆఫీసులకి అనుబంధంగా సోషల్ మీడియా ఆఫీసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు ఇంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నడిపించేవాళ్ళు, కానీ ఇవాళ హైదరాబాద్లో ఈగలు తోలుకుంటున్నారు కనుక ఆఫీసును వదిలేసి చివరికి సాక్షాత్తు బాలకృష్ణ గారి బిల్డింగ్లోనే ఇలాంటి అరాచక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అంటే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని అడుగుతూ ఉన్నాం. ఈరోజున ఆడవాళ్ల మీద మీకంటే ఆడకూతుళ్ళు లేరు, కానీ బాలకృష్ణ గారికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఇదేనా మీరు చేసేటటువంటి పద్ధతి? రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక షర్మిల గారి మీద బుద్ధి లేని విధంగా ఏ మనిషి కూడా, రాజకీయ నాయకుడి సంగతి అట్లా ఉంచండి, మీరు ఎవరైనా చేస్తారా? ఒక మనిషి ఏమన్నా చేస్తాడా ఇట్లాగా? ఒక మనిషి కూడా చెయ్యనటువంటి నీచ స్థాయికి దిగజారి ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్, ఇదే బాలకృష్ణ ఇట్లాంటి మహిళల గురించి ఇంత నీచ స్థాయికి దిగజారిపోయిన తర్వాత వీళ్ళ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు క్షేమంగా ఉండగలుగుతారా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ విజయమ్మ గారి ప్రచారానికి, షర్మిల గారి ప్రచారానికి లక్షలాదిగా వేలాదిగా ప్రజలు తరలి వస్తుండడం జీర్ణించుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రచారాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అనేక అబద్ధాలు, పుకార్లు. ఈ రాష్ట్రంలో ఏ ఇంటి ఓనరు రెంట్కు అద్దెకున్న తగాదా పడినా అది జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఏ భార్యాభర్తలు తగాదా పడ్డా అది జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఏ ఆటోనే ఆ ఊళ్ళల్లో ఏదో గొడవ వస్తే ఒక ఆటోని ఆపితే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇది ఎవరు మాట్లాడుతున్నది? ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఎన్నికల సభల్లో. ఇంత బాధ్యతారాహిత్యంగా పుకార్లని, ఆధారాలు లేకుండా నిందలని ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళని రాజకీయ నాయకులు అంటారా అని అడుగుతున్నాం. ఈరోజు షర్మిల గారి మీద ఇట్లాంటి నీచ స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఆ పార్టీకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఏదో పసుపు కుంకుమ లేకపోతే కోట్ల మంది నేను అన్నని అని మాట్లాడుతూ ఉన్నాడు. అన్నా అని మాటకు అసలు నీకు అర్థం తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. షర్మిల గారి తరపున అడుగుతూ ఉన్నాం. మేమందరం కూడా వేలాది మంది మహిళలను అడుగుతూ ఉన్నాం. అన్నా అనేటటువంటి పదానికి అర్థం తెలిసిన వాడివైతే షర్మిల గారి మీద ఇంత నీచ స్థాయికి నువ్వు దిగజారుతావా? అసలు అన్నా అని చెప్పేటటువంటి అర్హత నీకుందా? ఇవాళ వనసాక్షి మాట్లాడుతోంది. ఒక మహిళ తహసీల్దార్ ఆఫీసర్ రూల్స్కు కట్టుబడి ఉన్నందుకు, ప్రకృతిని కాపాడాలి, రైతులకి నీటి సదుపాయం మిగల్చాలి అని ఆరాటపడ్డందుకు, ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు ఆమెని మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు ఇడ్చి ఇసుకలో పెట్టి కొడితే నువ్వు ఆఫీసులో తీసుకొచ్చి రాజీ చేస్తావు, సెటిల్మెంట్ చేస్తావు. ఆ తర్వాత కూడా ఆమెని కక్ష సాధింపుగా బదిలీల మీద బదిలీలు ఎక్కడా ఒక చోట ఉండనివ్వడం లేదు. ఒక మహిళా అధికారి అంటే మీకు గౌరవం లేదు, ఒక మహిళా నాయకురాలంటే గౌరవం లేదు, ఒక సామాన్య మహిళలంటే గౌరవం లేదు. కాల్మనీ సెక్స్ రాకెట్లో కూరుకుపోయారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే దానిపైన విచారణ జరగకుండా మీ వాళ్ళని కాపాడడం కోసం ఆ కేసును నీరుగార్చినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని ఈరోజు మహిళలను ఓట్లు అడుగుతారని అడుగుతూ ఉన్నాం. డోక్రా రుణాల మొత్తం కూడా ఎగ్గొట్టేసి బ్యాంకులకు కట్టాల్సినటువంటి
జీరో వడ్డీలన్నింటినీ కూడా ఎగ్గొట్టేసి ఇవాళ 2 రోజుల ముందు పసుపు కుంకుమ ఇస్తున్నాను, నన్ను అన్నగా హారతులు పట్టండి అని ఊరేగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మహిళల ముందు నిలబడే అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాల మహిళలకి చేసినటువంటి అన్యాయం, ద్రోహం, దగ సాక్షాత్తు ఇవాళ షర్మిల గారి వంటి నాయకుల మీద కూడా ఒక నీచ స్థాయికి ఒక మనిషి అనేటటువంటి వాడు పాల్పడినటువంటి అన్యాయానికి పాల్పడిన తర్వాత ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కానీ ఎవరైనా మనుషులుగా గుర్తించాలా, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని గుర్తించాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ బాలకృష్ణ బిల్డింగ్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తేజోభాను, ప్రియదర్శిని, వీరపనేని రామకృష్ణ వీళ్ళందరూ కూడా ఇప్పుడు తప్పించుకుని ఎక్కడున్నారంటే చంద్రబాబు నాయుడు గారి అడ్డాలో ఉన్నారు. దాచాడు ఆయన విజయవాడలో వీళ్ళందరినీ కూడా. ఇవాళ పోలీసులు వెతుకుతుంటే దొరకకుండా విజయవాడలో వీళ్ళని కాపాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకు ముందు కూడా ప్రభుత్వ సమాచారం అంతా కూడా దొంగిలించినటువంటి డేటా చోరీ కేసులో నిందితుడు, నేరస్తుడు అశోక్ బాబుని విజయవాడలో సేఫ్గా దాచి ఇంతవరకు కూడా బయట పెట్టకుండా కాపలా కాస్తున్నారు. ఒక నేరాలకి చివరికి మహిళల పట్ల, షర్మిల గారి లాంటి ఒక నాయకుల పట్ల ఒక నీచమైనటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పెట్టి కాపాడుతున్నాడు అంటే ఏ స్థాయి రాజకీయం ఇదని అడుగుతూ ఉన్నాం. ఎవరిని కాపాడుతున్నారు మీరు? మహిళా అధికారుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని కాపాడుతున్నారు. చివరికి ఒక మంత్రిని కూడా కాపాడారు. ఐఏఎస్ అధికారి లాంటి ఒక మహిళ మంత్రి గారి వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్తే మీరు ఆమెకి భరోసా ఇవ్వాల్సిన చోట మంత్రి గారిని కాపాడారు. మీకు అసలు అన్నా అని పిలిపించుకునేటటువంటి అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఏ మహిళకి న్యాయం చేసావని నువ్వు? అధికారులకు న్యాయం చేయలేదు, సామాన్య డోక్రా మహిళలకు న్యాయం చేయలేదు. ఇవాళ చదువుకున్నటువంటి అమ్మాయిలకి వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏది నెరవేర్చలేదు. చివరికి ఒక పొలిటీషియన్స్, అది కూడా నీతోటి ముఖ్యమంత్రి, నీతో పాటు సహచరుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కూతురు ప్రజల ముందుకు వస్తూ ఉంటే భరించలేక ఆమె పైన చేసినటువంటి నీచ ప్రచారం, ఇది తెలుగుదేశం పార్టీ ఘనత. కనుక కనీసం ఒక్క మహిళను కూడా ఓటేసేటటువంటి అర్హత లేదు తెలుగుదేశం పార్టీకి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి సోదరి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ మహిళలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ మహిళలను కనీసం ఓట్లు అడిగేటటువంటి అర్హత కూడా లేనటువంటి పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా దిగజారలేదు ఇంతకు ముందు. షర్మిల గారి పైన, విజయమ్మ గారి పైన ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ, పుకార్లను లేవదీస్తూ వాళ్ళ కించపరిచేటటువంటి స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిన తర్వాత ఇది రాష్ట్రంలో ఇక మహిళల పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో ఆలోచించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళలకే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు గౌరవం ఇవ్వని తర్వాత ఇవాళ వాళ్ళ చాలా పతనానికి దిగజారిపోయిన తర్వాత, ఈ రాష్ట్రంలో మహిళలకే వాళ్ళ గౌరవం లేకపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి అన్న అనేటటువంటి మాట కానీ, పసుపు కుంకుమ అనేటటువంటి మాట కానీ, ఇవి ఎన్నికల కోసం వేస్తున్నటువంటి ఎరలే తప్ప వాళ్ళ నిజ స్వభావం ఒక మృగం స్వభావం, మృగ రూపంలో ఈరోజు కనపడుతూ ఉన్నారు. ఆడవాళ్ళకి సంబంధించి ఎటువంటి న్యాయము చేయనటువంటి, మహిళల్ని కాపాడాలనేటటువంటి ఎటువంటి ప్రయత్నము ఈ 5 ఏళ్లలో చేయనటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన డైరెక్షన్లోనే ఈ రోజున ఫలానా వాళ్ళపైన ఇట్లా ఉసుగొల్పండి అని వాళ్ళ సోషల్ మీడియా వేదికలని ఉసుగొల్పుతున్నాడు అంటే మహిళలపైన వీళ్ళకి ఎంత గౌరవం ఉందో ఈ రోజున అర్థమవుతోంది. సొంత చెల్లెళ్ళకి, అక్క చెల్లెళ్ళకి అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 1 కోటి మంది
చెల్లెమ్మలకి న్యాయం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నవ్వుకుంటున్నారు. కనుక ఇవాళ ఈయన నిజస్వరూపాన్ని గమనించాలని చెప్పి షర్మిల గారి పట్ల చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ నీచమైనటువంటి ప్రచారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఖండించాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయనకి చాలా భయం పట్టుకుంది, ఓటమి భయంతో వణికిపోతున్నాడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారానికి వెళ్ళినా భయమే, ప్రచారానికి వెళ్ళకపోయినా భయమే. వైఎస్ కుటుంబంలో ఎవరైనా ప్రచారానికి వెళ్ళినా భయమే, వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నా భయమే. ఎందుకు ఇవన్నీ కూడా ఈ రోజున ఫలానా ఆయన ప్రచారం అంతా కూడా ఏం నడుస్తోంది? జగన్ గారిని తిట్టడం, విజయమ్మ గారిని తిట్టడం, షర్మిల గారిని తిట్టడం, వైఎస్ కుటుంబంలో వాళ్ళని తిట్టడం. ఇంతకు మించి ఆయన ఎన్నికల ప్రచారం ఇంకేమైనా చేస్తున్నాడా? రాష్ట్రంలో ఏ గొడవ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింకు పెట్టడం. ఇంత అన్యాయంగా ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు గమనించకుండా ఉంటారు, ప్రజలు ఏదో తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడమే చంద్రబాబు నాయుడు గారి ఒక దిక్కుమాలిన రాజకీయం. ఇవాళ ఇది చాలా మంచి పరిణామం అండి. మేము రాజకీయ కోపంతోనో లేకపోతే రాజకీయంగా దీన్ని మాట్లాడడం లేదు. ఒక రాజధాని ప్రాంతము అన్న తర్వాత, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అన్న తర్వాత కొన్ని విలువల్ని పాటించాలి, చట్టపరంగా ఉన్నటువంటి హక్కుల్ని కాపాడగలగాలి. ఇవాళ పర్యావరణం అనేటటువంటిది ఎందుకు మనం ప్రధానంగా గుర్తిస్తున్నాం? నదులని లేకపోతే ఇసుకని మొత్తం కూడా తవ్వి ఆక్రమించుకుని వాడేస్తూ ఉంటే ఇవాళ అది రైతులకి చాలా నష్టం జరుగుతోంది. ఇవాళ నదుల మీద అక్రమ కట్టడాలు కట్టకూడదు అనేటటువంటిది ఎందుకు పెట్టుకున్నాం? రైతులకు నష్టం జరగకూడదని. ఇవాళ సాక్షాత్తు కృష్ణానది మీద ఒక అక్రమ కట్టడం కట్టుకుని ఒక ముఖ్యమంత్రి నివసిస్తూ ఉంటే ఇక ప్రజలకు ఏం చెప్తారు? నదులను ఆక్రమించుకొని ఒక సందేశం ఇవ్వడం కాదా? ఆ సందేశాన్ని పుచ్చుకునే కదా ఇవాళ మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలందరూ కూడా నదుల మధ్యలో ఇసుకని ఇష్టం వచ్చినట్టు లారీలకు టన్నులకు టన్నులు తరలించుకుపోతూ ఇవాళ రైతుల్ని మొత్తం నట్టేట ముంచేశారు. ఇప్పుడు ఓటమి భయం ఎవరికి ఉంది? ఆయన మాటల్లో కనపడడం లేదా? మేము 9 ఏళ్లుగా మీరు మా పార్టీని చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎట్లాంటి కష్ట పరిస్థితుల్లోనైనా, ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎట్లాంటి కుట్రలు జరుగుతున్నా కూడా మేము చాలా సంయమనంగా, బాధ్యతాయుతంగా విలువైన రాజకీయాలు చేశాం. ఇవాళ మేము ఎవరో ప్రొవోక్ చేస్తేనో లేకపోతే ఎవరో చేస్తేనో రెచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లో లేము. మాకు ఆ చరిత్ర కూడా లేదు. ఈ 5 ఏళ్లలో అనేక అరాచకాలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, వారి మనుషులు. రాజధాని ప్రాంతం దగ్గర నుంచి భూములు లాక్కోవడం దగ్గర నుంచి, ఆక్రమించుకోవడాల దగ్గర నుంచి, విశాఖ భూములు లాక్కోవడం దగ్గర నుంచి వరుసగా జరుగుతున్నటువంటి అరాచకాలు ఎవరి హయాంలో జరిగినాయి? వాళ్లే ఈ రోజున ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలవాలనుకుంటున్నారు. మేము ఎప్పుడూ మా పార్టీ అరాచకంగా ఏ ఒక్క విషయంలోనూ వ్యవహరించలేదు. బాధ్యతాయుతంగా ఇన్ని రోజుల పాటు పార్టీని నడిపాం. ఇప్పుడు కూడా ప్రజల బలంతోనే గెలవాలనుకుంటున్నాం. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తోటి చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికంటే కూడా అసలు ఆయన ఏమీ చేయలేదు. ఒక కేసీఆర్ గారితో ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మేము లెటర్ ఇప్పించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారితో అది సాధ్యమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఆయన లెటర్ ఇప్పించలేకపోయాడు. ప్రత్యేక హోదా కోసం అసలు వద్దని చెప్పాడు అన్నాడు ముందే. చంద్రబాబు ఒప్పుకున్న తర్వాతే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని అడిగిన తర్వాతే మేము ఇచ్చామని చెప్పి కేంద్రం అంటోంది. దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ప్రత్యేక హోదాకి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళపైన నిందలు మోపడం అనేటటువంటిది మీరు ఎట్లాగో తీసుకురాలేకపోయారు. కానీ మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళని, తెస్తామన్నటువంటి వాళ్ళని తిట్టడం అనేటటువంటిది ఇది రాష్ట్ర ప్రజలకు మంచిదేనా? ఆలోచించమని రాష్ట్ర ప్రజల్ని కోరుతూ ఉన్నాం.